హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన భారతదేశంలో ఉన్న అత్యంత శక్తివంతమైన 51 శక్తిపీఠాలలో ఒకటైన తుల్జాపూర్ చూద్దామా మరి? హైదరాబాద్ నుంచి 296 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ తుల్జాపూర్ భవానీమాత టెంపుల్ ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి అయితే 270 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. నార్మల్ డేస్లో అయితే రష్ అంతగా ఉండదు, కానీ మేము వెళ్ళింది మంగళవారం కావడం వల్ల రష్ చాలా ఎక్కువ ఉంది. మాకైతే దర్శనానికి 4.5 hours పట్టింది. అది కూడా స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్. ఒక మనిషికి 200 రూపాయల టికెట్ ఉంటుంది. అది తీసుకొని లైన్లోకి వెళితే 4.5 hours టైం పట్టింది. ఇక్కడ సతీదేవి కుడి భుజం పడిందని కొందరు, కుడి చేయి పడిందని కొందరు చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారు 3 అడుగుల ఎత్తు 8 భుజాలతో స్వయంభూగా వెలసిందంట. మరెందుకు ఆలస్యం? మీరు కూడా ఒకసారి ప్లాన్ చేసుకుని తుల్జాపూర్ వెళ్ళిరండి. ఇప్పుడైతే మాత్రం నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడ అమ్మవారు స్వయంగా శివాజీ మహారాజ్కి ప్రత్యక్షమై ఒక కత్తిని ప్రసాదించిందంట. దానినే భవానీ తల్వార్ అంటారంట. అది ఇప్పటికీ వాళ్ళ వంశస్థుల దగ్గరే ఉందంట. క్యూ లైన్లో జనం చూసారా ఎంతమంది ఉన్నారో. ఇక్కడ చూడండి, చింతామణి అని కనిపిస్తుంది కదా, దీని గురించి నేను తర్వాత వేరే వీడియోలో చెప్తాను. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. లోపల ఫొటోస్ వీడియోస్ అలౌడ్ కాదు. అమ్మవారు లోపల ఇలా కనిపిస్తుందన్నమాట. దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేస్తున్నాం. పెద్దవాళ్లతో వస్తే నడవడానికి తర్వాత స్టెప్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఆలోచించుకొని పెద్దవాళ్ళని తీసుకురండి. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.